అవసరం లేదు. మీరు అందరూ కూడా టీచింగ్ ఫీల్డ్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు. సో ప్రతి ఒక్కరు లైఫ్లో మీ అందరికీ ఫస్ట్ ఇది చెప్తున్నది మాతాపిత గురు దైవం అంటారు. అంటే ఆఫ్టర్ పేరెంట్స్ ఇమ్మీడియట్గా అందరు పిల్లలు వాళ్ళు అభినందన చేస్తున్నది వాళ్ళ టీచర్సే. సో టీచర్స్ ప్లే వెరీ 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 క్రూషియల్ అండ్ క్వింటెసెన్షియల్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రతి పిల్లల లైఫ్లో టీచర్స్ ప్లే చేస్తారు. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ విచ్ ఐఎమ్ టెల్లింగ్, ఇది అందరికి కూడా తెలుసు. బట్ మరి ఇంకొకసారి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ చేయడానికి మరి ఒకసారి చెప్తున్నాను. సో టీచర్స్ ప్లే అ మేజర్ రోల్. అది కూడా ఇలాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. ఏఎస్ఆర్ అనేది ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. అంటే వీ హ్యావ్ less% లిటరసీ రేట్. సో అందుకోసమే అన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. సో ఆల్మోస్ట్ 95% స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో హెచ్ఎమ్స్ అక్కడే ఉన్నారు, పిల్లలు అక్కడే ఉన్నారు, టీచర్స్ అక్కడే ఉన్నారు. సో 24 hours ఆ పిల్లలు మీ చేతి మీదనే ఉన్నారు, అంటే మీ డైరెక్ట్ సూపర్విజన్ అండ్ గైడెన్స్లోనే ఉన్నారు. సో స్కూల్స్ అన్నది మనకు ఇట్స్ నాట్ ఓన్లీ ఒక బిల్డింగ్ జస్ట్ మేడ్ ఆఫ్ బ్రిక్స్, ఒక జస్ట్ నార్మల్ బిల్డింగ్, వేరేదో బిల్డింగ్ లాగా కాదు స్కూల్స్ అనేది. స్కూల్స్ అనేది ఇట్ క్యారీస్ చిల్డ్రన్స్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్, ఫ్యూచర్లో వాళ్ళు ఏమవ్వాలి గోల్, అదన్నీ కూడా చేస్తున్నది స్కూలే. అందులో మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు టీచర్స్, హెచ్ఎమ్స్ అండ్ మానిటరింగ్ ఆఫీసర్స్. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తే 85 స్కూల్స్, మనకు ఉన్న స్కూల్స్లో 85 స్కూల్స్ మనకు చాలా లెస్% వచ్చింది. సో మనం వేరే జిల్లాతో మనం కంపేర్ చేయడానికి అవసరం లేదు. ఓకే, మన జిల్లాలోనే మనం కంపేర్ చేస్తాం. మన జిల్లాలోనే ఉన్న అదే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు, సేమ్ పిల్లలు, వాళ్ళు వేరే జిల్లా నుంచి వచ్చి ఎవరు ఇక్కడ చదవలేదు. ఈ జిల్లాలో ఉన్న మీ స్కూల్లో ఎలాంటి పిల్లలు చదువుతున్నారో అలాంటి పిల్లలు చదువుతున్న సేమ్ ప్రైవేట్ స్కూల్లో మీ అందరు కూడా మంచి చదివి చాలా ఎగ్జామ్స్ అన్నీ రాసి మీరు హైలీ కాంపిటెంట్ టీచర్స్ అండ్ హెచ్ఎమ్స్. అలా హైలీ కాంపిటెంట్ టీచర్స్ కూడా లేన ప్రైవేట్ స్కూల్లో మోర్ దెన్ 90%, ప్రతి ప్రైవేట్ స్కూల్లో మోర్ దెన్ 90% వచ్చింది. సో మన ప్రభుత్వ పాఠశాలలో 46%, అది కూడా కొన్ని స్కూల్స్లో 0%, 5%, 10%, 16%, ఇలా చాలా తక్కువ ఉంది. టీచర్స్ 6 ఉన్నారు, కానీ పిల్లలు పాస్ అయిన పిల్లలు 4 ఉన్నారు. అంటే ఒక్క టీచర్ ఒక్క పిల్లల్ని ఫుల్ ఫోకస్ చేసి చదివించినా కూడా 6 పిల్లలు పాస్ అయి ఉన్నారు, అది కన్నా తక్కువ. సో అది గురించి మనం డిస్కషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ మీరు మీ తరపు నుంచి నాకు మీరు ఎలా ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఎలా ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఉన్న అవైలబుల్ థింగ్స్లోనే మీరు ఏమీ అడగకూడదు, అది కావాలి ఇది కావాలి మాకు, అది ఉంటే చేస్తాం ఇది ఉంటే చేస్తాం కాదు. ఇక్కడ మీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా ప్రైవేట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉంది. చాలా చిన్న చిన్న బిల్డింగ్స్, చాలా చిన్న క్లాస్ రూమ్స్ ఏమి లేకుండానే వాళ్ళు చేస్తున్నారు. సో మేడం మాకు అది లేవు ఇది లేవు అని చెప్పకుండా ఉన్నదిలో ఎంత బెస్ట్గా చేస్తాం అది మీరు చెప్పాలి. ఇప్పుడు ఉన్న అదే స్కూల్లో మనం ఒక అనంతగిరి స్కూల్ వచ్చింది కదా, అయ్యే కదా 593 వచ్చింది కొంచెంగుట్టు. ఈ ఊరు అమ్మాయికే 593 వచ్చింది, ఈ ఊర్లో ఉన్న పిల్లలకే 580, 570 అలాంటి మార్క్స్ వచ్చినాయి. సో మీరు ప్రైవేట్ స్కూల్లో కూడా వదిలేస్తే గవర్నమెంట్ స్కూల్లో ఒకే స్కూల్ నుంచి 3 బాయ్స్ వచ్చారు కదా అనంతగిరి. అదే ఏంటి అది ఉమ్మకోట ఎవరు ఎంఈఓ ఏటీడబ్ల్యూ. మన గవర్నమెంట్ స్కూల్లోనే మీలాగా ఉన్న స్కూళ్ళల్లో కూడా టాపర్స్ వచ్చారు. ఒకే స్కూల్లో మంచిగా ఎందుకు వాళ్ళు చెప్పారు, నేను అడిగాను ఆ పిల్లల్ని ఎలా మీరు బాగా పర్ఫామ్ చేయగలిగారంటే వాళ్ళు చెప్పారు మా హెచ్ఎమ్ అని చెప్పారు అందరూ. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన 85 హెచ్ఎమ్స్ మీ పిల్లలకు మీరు ఏమీ చూసుకోలేదా? ఎందుకు మీ స్కూల్ తక్కువ పర్ఫార్మెన్స్ వచ్చింది? అది ఎంఈఓస్, ఏటీడబ్ల్యూఓస్ అండ్ హెచ్ఎమ్స్
ముందు మీరు ఎలా ఇంప్రూవ్ చేస్తారు నాకు ఒకరికొకరు చెప్పాలి. దెన్ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దెన్ వీ విల్ కంక్లూడ్ విత్ దట్. ఓకే, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే ఎలా చేస్తాం. అదర్వైజ్ డిస్ట్రిక్ట్లో పాసిబుల్ అయినా ఏదైనా మార్పులు కావాలి మీరు అడగచ్చు. డిస్ట్రిక్ట్లో విచ్ ఇస్ నాట్ పాసిబుల్, స్టేట్ సపోర్ట్ కావాలి, సెంట్రల్ సపోర్ట్ కావాలి, అలాంటి విషయాలు మీరు చెప్పకూడదు. డిస్ట్రిక్ట్లో ఏదో నా ఇనిషియేటివ్ తీసుకొని మీకు ఏదో సపోర్ట్ చేయగలుగుతుంది, ఖచ్చితంగా నేను చేస్తాను, అలాంటివి మీరు అడగచ్చు. నాకు 1 crore ఉన్న స్కూల్ కట్టించి తీస్తే నేను చేస్తాను, అలాంటి విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అలాంటివి మీరు అడగకూడదు. అండ్ డిస్ట్రిక్ట్లో ఏమి అవ్వదో అలాంటివి చెప్పకూడదు.